సొగసరి వారి గ్రాండ్ శారీ ఎగ్జిబిషన్ ఫ్యాక్టరీ ప్రైజెస్ కే మెగా సేల్ వీవర్స్ ప్రైజెస్ కే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో షుగర్ వ్యాధిని కంట్రోల్లో ఉంచుకునేందుకు చక్కటి గృహ వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో షుగర్ వ్యాధి చాలా కామన్ అయిపోయింది. పూర్వకాలం అయితే షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడున్నారని చెప్పేసి వెతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటే, ఈ రోజుల్లో షుగర్ లేనటువంటి వాళ్ళు ఎక్కడున్నారని చెప్పేసి వెతకాల్సినటువంటి దుస్థితి ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏది ఏమైనప్పటికీ వాతావరణ కాలుష్యం కానివ్వండి, మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల యొక్క ప్రభావం కానివ్వండి, మానసిక ఒత్తిడి కారణం కానివ్వండి, మరి ఇతర ఏ కారణం వల్ల అయినప్పటికీ మరి షుగర్ వ్యాధి చిన్న వయస్సులోనే వచ్చేటువంటి పరిస్థితి మనకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఈ షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత మరి కొంతమందికి ఎన్ని రకాలైనటువంటి మందులు వాడినప్పటికీ కంట్రోల్ కాదు. సో దానివల్ల భవిష్యత్తులో అనేక రకాల ఉపద్రవాలు కలిగేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుందన్నమాట. అంటే వాళ్లకు అవగాహన లోపం చేత, తెలియక వాళ్ళు ఆ నియమాలు సరిగ్గా పాటించలేకపోవడం చేత కానీ, లేకపోతే ఇతర అనేక రకాల కారణాల చేత కానీ షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండదన్నమాట. మరి దీర్ఘకాలికంగా షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండకపోవడం చేత కొన్ని రకాలైన సమస్యలు కలుగుతాయి. ఒకవేళ షుగర్ వ్యాధి నియంత్రణలో ఉన్నప్పటికీ కొంతమందిలో ఆ షుగర్ వ్యాధి అప్ అండ్ డౌన్ కొద్ది గొప్ప కలుగుతుండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దాని యొక్క ప్రభావం చేత కూడా దేహంలో కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలు, రుగ్మతలు చోటు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచుకునేందుకు చక్కటి ఔషధాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఆ ఔషధ తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు 4. మొట్టమొదటిది పొడపత్రి చూర్ణం. నిదానంగా రాసుకోండి. పొడపత్రి చూర్ణం, దీన్నే మధునాశిని అనేటువంటి పేరుతో సంస్కృతంలో పిలుస్తూ ఉంటారు అనమాట. మధునాశిని, మధు అంటే తీపు, నాశిని అంటే నశింపజేసేది. అంటే తీపు తత్వాన్ని, తీపుని నశింపజేసేటువంటి గుణం ఇందులో ఉండడం చేత దీనికి మధునాశిని అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. పొడపత్రి, దీన్నే మధునాశిని చూర్ణం అనేటువంటి పేరుతో మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ పొడపత్రి ఆ యొక్క ఆకు కానీ లేకపోతే చూర్ణం కానీ నోట్లో వేసుకున్న తర్వాత మనం ఆ తీపు కానీ బెల్లం ఇలాంటి పదార్థాలు నోట్లో వేసుకున్నప్పుడు మనకు ఆ రుచి కూడా తెలియదన్నమాట. అంటే ఆ నాలుక భాగం అంతా రుచిని కూడా కొద్దిసేపు కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. కాబట్టి అంత అద్భుతమైనటువంటి ఔషధ శక్తి ఈ యొక్క పొడపత్రిలో ఉంది. ఈ పొడపత్రిలో జిమ్నిమిక్ యాసిడ్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు, శాపనిన్స్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు కూడా ఉన్నాయి. ఈ యొక్క జిమ్నిమిక్ యాసిడ్ అనేటువంటి రసాయన పదార్థం గుణం ఏంటంటే ప్రేవుల్లో గ్లూకోజు త్వరగా అబ్జార్బ్ కాకుండా కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా పిండి పదార్థాలు కూడా త్వరగా గ్లూకోజ్ కింద మారకుండా కూడా పరోక్షంగా ఈ యొక్క జిమ్నిమిక్ యాసిడ్ ఉపయోగపడుతుంది. దీంతోపాటు మరొక ప్రయోజనము జిమ్నిమిక్ యాసిడ్తో పాటు ఇందులో ఉన్నటువంటి ఇతర పదార్థాల యొక్క ప్రయోజనం ఏంటంటే, ఈ సాపనెన్స్ యొక్క ప్రయోజనం ఏంటంటే ఇన్సులిన్ ఉత్పత్తిని బాగా పెంచేందుకు కూడా ఈ యొక్క సాపనెన్స్ ఉపయోగపడతాయి. కాబట్టి ఈ యొక్క షుగర్ వ్యాధిగ్రస్తుల్లో మరి కొంతమందికి ఇన్సులిన్ ఆశించిన స్థాయిలో ఉత్పత్తి కాకపోవడం చేత కూడా ఈ సమస్య కలుగుతూ ఉంటుంది. కాబట్టి షుగర్ని బాగా షుగర్కు సంబంధించి అంటే ఇన్సులిన్ ఉత్పత్తికి బాగా దోహదపడమే కాకుండా గ్లూకోజ్ త్వరగా పేగుల నుంచి అబ్జర్వ్ కాకుండా, పిండి పదార్థాలు త్వరగా గ్లూకోజ్ కింద మారకుండా కూడా ఈ యొక్క పొడపత్రిలో ఉన్నటువంటి జిమ్నిమిక్ యాసిడ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. అట్లే రెండవ పదార్థంగా ఈ పొడపత్రి చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. అట్లే రెండవ పదార్థంగా కాకరకాయల యొక్క చూర్ణం. కాకరకాయలు సంవత్సరం అంతా మనకు మార్కెట్లో దొరుకుతాయి. తెచ్చుకొనేసేసి బాగా కడిగేసి శుభ్రం చేసేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి బాగా బాగా ఎండిపోయినటువంటి ఆ యొక్క కాకరకాయ చిప్స్ని దంచి కానీ లేకపోతే మిక్సీలో వేసి కానీ మెత్తగా చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ యొక్క చూర్ణాన్ని కూడా ఒక 50 గ్రాములు తీసుకోండి. ఈ కాకరకాయలో ఉన్నటువంటి విసిసిన్ అనేటువంటి ఒక రసాయన పదార్థము, అదేవిధంగా ఇన్సులిన్ లైక్ పెప్టైడ్ అనేటువంటి రసాయన పదార్థము, ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్సులిన్ సిక్రేషన్ బాగా చేసేందుకు ఉపయోగపడమే కాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే ఉన్నటువంటి ఇన్సులిన్ కూడా సమర్థవంతంగా పనిచేసేందుకు కూడా ఈ కాకరకాయలు ఉన్నటువంటి ఈ యొక్క రసాయన చారంటిన్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా HbA1c అనేటువంటి ఈ యొక్క రీడింగ్ ఏదైతే ఉందో, అంటే 3 నెలలకు సగటు చేసేటువంటి పరీక్ష HbA1c అని చెప్పేసి పరీక్ష చేస్తుంటారు కదా, ఆ HbA1c పెరగకుండా
ఈ యొక్క కాకరకాయ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎక్కువగా పెరిగినటువంటి HbA1c ఒక పట్టాన్ని లొంగకపోయినప్పటికీ ఈ యొక్క కాకరకాయ మనం ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల HbA1c తగ్గడం మొదలవుతుందన్నమాట. కాబట్టి అనేక రకాలుగా ఈ HbA1c తగ్గేందుకు కూడా ఈ యొక్క కాకరకాయలో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు అంటే చారెంటిన్, విసిన్, ఇన్సులిన్ లైక్ పెప్సైడ్ ఇలాంటివన్నీ కూడా ఉపయోగపడతాయి. మూడవ పదార్థంగా నేరేడు విత్తనాల చూర్ణం అంటే కాకరకాయ యొక్క చూర్ణం కూడా 50 గ్రాములు తీసుకోవాలి. నేరేడు యొక్క విత్తనాల యొక్క చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోండి. ఇవి మనకు మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట. ఈ జంబూ బీజ చూర్ణం అనేటువంటి పేరుతో మనకు మార్కెట్లో ఈ యొక్క పౌడర్ దొరుకుతుంది. జంబూ బీజ చూర్ణం అంటే నేరేడు విత్తనాల యొక్క చూర్ణం. దీన్ని కూడా ఒక 50 గ్రాములు తీసుకోండి. ఈ నేరేడు విత్తనాల చూర్ణాన్ని ఇందులో కలపడం వల్ల దీని యొక్క గుణం ఏంటంటే నేరేడు విత్తనాల్లో ఉన్నటువంటి రసాయన పదార్థాలు అంటే లిటియోలిన్, యాంథోసైనిన్స్ ఇలాంటి రసాయన పదార్థాలు కూడా ఈ షుగర్ వ్యాధిని చాలా చక్కగా నియంత్రించుకు ఉపయోగపడతాయి. ఎలాగంటే ఈ లిటియోలిన్ అనేటువంటి రసాయన పదార్థం అనేటువంటి నేరేడుని మనం ఉపయోగించడం వల్ల మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ని త్వరగా జీర్ణం కాకుండా ఉండేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఎలాగంటే మనకి కార్బోహైడ్రేట్స్ జీర్ణం కావాలంటే అమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ బాగా ఉత్పత్తి కావాలన్నమాట. ఈ ఎంజైమ్ యొక్క ఉత్పత్తిని అమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ యొక్క ఉత్పత్తిని తగ్గించేందుకు ఈ నేరేడులో ఉన్నటువంటి లిటియోలిన్ అనేటువంటి పదార్థం దోహదపడుతుంది. కాబట్టి ఎప్పుడైతే లిటియోలిన్ అనేటువంటి పదార్థం ఉన్నటువంటి ఈ నేరేడుని ఈ పద్ధతిలో ఉపయోగించడం వల్ల అది మన జీర్ణ వ్యవస్థలో అంటే ప్రేవుల్లో ఈ యొక్క అమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ యొక్క ఉత్పత్తిని తగ్గించడం వల్ల కార్బోహైడ్రేట్స్ జీర్ణం కాకుండా బయటకు విసర్జింపబడతాయి. కాబట్టి షుగర్ బాగా కంట్రోల్లో ఉండేందుకు, షుగర్ మరీ పెరగకుండా ఉండేందుకు కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. అదేవిధంగా ఈ యాంథోసైనిన్స్ అనేటువంటి రసాయన పదార్థం గుణం ఏంటంటే ఈ ప్రేవుల్లో ఇంక్రెటిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలను బాగా ఉత్పత్తి ఎక్కువ చేస్తాయి. ఇంక్రెటిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ప్రేగుల్లో బాగా ఉత్పత్తి అయినప్పుడు ఆ యొక్క ప్రభావం చేత ప్యాంక్రియాస్ను అవి ప్రేరేపింపజేసి ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అయ్యేందుకు ఈ యొక్క యాంథోసైనిన్స్ ఉపయోగపడతాయి. ఈ విధంగా ఈ యొక్క నేరేడు విత్తనాలు ఈ విధంగా ఉపయోగపడతాయి. అదేవిధంగా మెంతులు, నేరేడు విత్తనాల చూర్ణం కూడా ఒక 50 గ్రాములు తీసుకోవాలి. చివరగా మెంతులను కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని మెంతుల చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. ఈ యొక్క మెంతుల్లో కూడా సాపనిన్స్, అదేవిధంగా ఆల్కలాయిడ్స్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచడం చాలా చక్కగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి అనేక రకాల రసాయన పదార్థాలు కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు త్వరగా జీర్ణం కాకుండా ఉండేందుకు, అదేవిధంగా ఇన్సులిన్ సెన్సిటివిటీని బాగా పెంచేందుకు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని బాగా తగ్గించేందుకు, అదేవిధంగా జీవక్రియను వేగవంతం చేసేందుకు ఇలా వివిధ రకాలుగా ఈ యొక్క మెంతులు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ మెంతుల చూర్ణాన్ని కూడా 50 గ్రాములు తీసుకోవాలి. ఈ 4 పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు, రాత్రి ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు ఒక 50 ml నీళ్ళల్లో ఒక 1/2 టీ స్పూన్ యొక్క పౌడర్ కలిపేసి తీసుకోవాలి. ఇంతే. ఈ విధంగా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మరి క్రమక్రమంగా షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండడమే కాకుండా షుగర్ వ్యాధి వల్ల వచ్చేటువంటి ఉపద్రవాలు త్వరగా తగ్గుతాయి. భవిష్యత్తులో అనేక రకాలైన షుగర్ వ్యాధి వల్ల వచ్చేటువంటి ఉపద్రవాలు రాకుండా కూడా ఇందులో ఉన్నటువంటి ఔషధాలు సదా కాపాడుతూ సదా రక్షిస్తూ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకుంటూ కూడా మరి ఔషధాన్ని వాడుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అంతేకాకుండా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క డోస్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా ఉండేందుకు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతంగా పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.